ప్రభుత్వంలో విలీనమన్న బిల్లును గవర్నర్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. నెహ్రూ నారాయణఖేడ్ డిపో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మా కోరిక ఉండే. అయితే మేము 36 మంది చనిపోయినప్పుడు స్ట్రైక్లో మేము స్ట్రైక్ చేసినాం విలీనం చేయాలని. అప్పుడు 36 మంది చనిపోయారు పిల్లలు, మా తోటి కార్మికులు. అయితే ప్రభుత్వం అది గుర్తించి ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేసింది. కానీ గవర్నర్ గారు దీనికి తిరస్కరిస్తున్నారు. దయచేసి ఇది బిల్లును అమలు చేయాలని మేమందరం స్ట్రైక్ చేస్తున్నాం.